ఎస్ మేడం. మేడం, ఫైనాన్షియల్ సపోర్ట్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు? గుడ్ క్వశ్చన్. ఫైనాన్షియల్ సపోర్ట్ మేనేజ్ ఏం చేసుకోలేమమ్మా. అబ్రాడ్ ఎడ్యుకేషన్కి 100% లోన్ ఉండడమే సేఫ్. ఓకే ఓకే 100% లోన్ ఉండాలి, 100% ఇన్సూరెన్స్ కూడా ఉండాలి పేరెంట్కి స్టూడెంట్స్కి. ఏ కారణం చేత ఏమైనా కానీ వాళ్ళు ఇమీడియట్గా దానికి మళ్ళీ ఒక రెమెడీ అంటే మీరు అనొచ్చు, మేడం మనం లోను అసిస్టెన్స్ గురించి దాని గురించి సపోర్ట్ గురించి అడుగుతుంటే మీరు రికవరీ గురించి అంటున్నా. అట్లా కాదు, అంటే ఇది కూడా అందులో ఒక పార్టే. వాళ్ళు లోన్కి వెళ్ళాలి అనుకుంటే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఫైనల్ ఇయర్ పిల్లలు వస్తారు. ఫైనల్ ఇయర్కి వచ్చిన దగ్గర నుంచి ఈ పేరెంట్ వాళ్ళ చాలామంది వచ్చి మా అకౌంట్లో ఏం ఉండదండి, జీరోనే ఉంటుంది అంటారు. జీరో వాళ్ళ అకౌంట్లో ఉంటే బ్యాంకర్ వీళ్ళ మొహం చూసి ఏమని అన్సెక్యూర్డ్లో 40 లక్షలు ఇస్తారు ఇవ్వరు కదా. అలాంటప్పుడు వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేయాలి, ఇట్ మస్ట్ బి హెల్దీ, బాగుండాలి. ఆ తర్వాత వాళ్ళు టైం టు టైము అందులో ఎన్ని లావాదేవీలు చేయాలి ఏంటి, చెక్ బౌన్సెస్ అవి లేకుండా డిఫాల్ట్ లేకుండా చూసుకోవాలి. చాలా మంది అన్ని బ్యాంక్స్కి మోస్ట్ వాంటెడ్ వస్తారు, వాళ్ళని ఏం చేయాలో మాకు కూడా అర్థం కాదు. ఇప్పుడు ఒక కన్జ్యూమర్ లోను ఒక 1000 రూపాయలు కట్టలేని వాళ్ళు ఒక 50 లక్షలు లోన్ ఇస్తే కడతారని బ్యాంకర్ నమ్ముతారా? సో జనాల్లో మార్పు రావాలి. లోన్స్ ఎగ్గొట్టేసి బిందాస్గా కూర్చొని మా పిల్లల్ని అక్కడ పంపిస్తాం ఇక్కడ పంపిస్తాం అన్నదైతే పొరపాటు. కానీ వీళ్ళకు కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఒకవేళ స్టూడెంట్ క్రెడిట్ హిస్టరీ బాగుంటే కనుక యాజ్ ఎ సింగిల్ అప్లికెంట్ కింద తన్ని ఇంటర్నేషనల్ లెండర్స్తో కలిపి మనం లోన్ చేసి పంపించవచ్చు, అది చేయొచ్చు. తర్వాత ఇంకా మీరు అన్నట్టు ఎలా మేనేజ్ చేయాలి అని అంటే, ఫార్మర్స్ వస్తారు, ఫార్మర్స్ పిల్లలు అయితే వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్కమ్ చూపించాలి. వాళ్ళు మనల్ని అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్గా మనం వాళ్ళకి గైడ్ చేస్తాము. ఇక్కడ మినిమం ఒక 30,000 శాలరీ, లేటెస్ట్ ఒక 2 years ఐటీ రిటర్న్స్ ఉంటే ఇలాంటి ఏది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా లోన్ ఇస్తుంది. వాళ్ళకి కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మన ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందో, ఇలా అన్ని ఎలిజిబిలిటీ టెస్ట్లు ఉంటాయో, కండిషన్స్ తక్కువ ఉంటాయి. మనకు ఒక్కొక్క క్వాలిటీ అందులో తగ్గే కొద్దీ ఒక్కొక్క కండిషన్ పెరుగుతూ ఉంటుంది. అది అవును మేడం. మేడం, అలాగే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని